డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, వృత్తి, ఉద్యోగ, విద్యా విషయాల్లో సృజనాత్మకతో ప్రతి పనిని సులువుగా చేయగలుగుతారు. ఇతరులకు ఆకర్షణగా నిలుస్తారు. మనోవికాసం కలుగుతుంది. సమస్త దోషాలు తొలగి సకలైశ్వర్యాలు మిమ్మల్ని వరించే సమయం వచ్చింది. ధనాదాయం పెరుగుతుంది. అన్ని రకాల సమస్యలను అధిగమించి ముందుకు వెళ్తారు. ఆర్థిక వృద్ధి కనబడుతూ ఉంటుంది. చలి వాతావరణం వల్ల గొంతు నొప్పి, ఆస్మా, కంఠ శ్వాసకోశ వ్యాధులతోటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ముందు జాగ్రత్త వలన పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించుకునే ఆలోచనలు కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. ఇల్లు లాంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా విషయంలో మెరిట్ గుర్తింపు ఉంటుంది. పోటీ పరీక్షల్లో, ఉద్యోగపు నియామక విషయాల్లో ముందంజలో ఉంటారు. ఏదైనా పట్టిందల్లా బంగారము, 3 పువ్వులు 6 కాయలుగా అన్నింటా కూడా మీకు అనుకూలత పొందుతారు. వ్యవహార జయం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇక కుటుంబ వ్యవహారాల పట్ల కొంచెం శ్రద్ధ పట్టండి. అలాగే ఇంట్లోని కూడా ప్రశాంతత వాతావరణానికై శ్రీదత్త శరణం మమ గురుపాదుకా పూజ చేసుకోవడం అనేది మంచిది. ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారికి ఎన్ని చుట్టూ ఉన్నా కూడా కొంత చింత అనేది ఉంటుంది. ఆ చింత తొలగడానికి శీఘ్రమే శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని మననం చేసుకోవడం మంచిది. అరుణాచల శివ, అరుణాచల శివ అని సంధ్యా సమయంలో ఒక 48 నిమిషాల పాటు ప్రశాంతంగా నామాన్ని స్మరించడం అనేది మంచిది. అలాగే దానితో పాటు శ్రీ లక్ష్మీనారాయణ హృదయం స్తోత్రాన్ని గనుక ప్రతినిత్యం పఠించడం, నిత్య పూజ చేసుకోవడం వల్ల మీకు సర్వత్రా అన్ని విషయాల్లోనూ కూడా విజయం లభిస్తుంది. కళాకారులకు, కెమెరామెన్లకు, వృత్తి ఉద్యోగ వ్యాపారులు అందరికీ కూడా సమానంగా ఉంది. అలాగే కుజ రేవతి నక్షత్రం వారికి కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కానీ, పూర్వాభాద్ర నక్షత్రాన్ని వారికి కానీ, కుజదశ జరుగుతున్న వారు కానీ, రాహుదశ జరుగుతున్న వారు కానీ కొంత రుద్రాభిషేకం చేయించుకోవడం, శక్తి దేవాలయ సందర్శనం చేసుకోవడం అనేది చాలా మంచిది.